నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విక్రమ బేతాల కథలో మీరు చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడూ ఈయన ఆన్సర్ చెప్పేయటమే విక్రమార్కుడు. మళ్ళీ తుర్రున వెళ్ళిపోవటం బేతాళుడు, మళ్ళీ మొదలు. అసలు ఎప్పుడు ఇతను అంటే ఇతనికి ఆ సమస్యకి సొల్యూషన్ తెలియకుండా అసలు ఉండదా? ఉంటుంది, ఉంది, ఫైనల్ది ఉంది. అదేదో చెప్పండి రమ్మగారు. అసలు మరి చెప్పేస్తే కొత్త కథలు చెప్పనివ్వరుగా, మళ్ళీ మీరు చెప్పనిస్తారా? అవి చెప్పనిస్తాము, అదే అవి మళ్ళీ చెప్తారు. కానీ ముందు అసలు ఈయనకి ఆన్సర్ తెలియని విధానం అంటూ ఉందా, అది తెలుసుకోవాలనండి. జనరల్గా సాధారణంగా సమాధానం లేని ప్రశ్నలు ఉండవు. మామూలుగా ప్రతి ప్రశ్నకి ఏదో ఒక సమాధానం ఉంటుంది, కానీ సమాధానం లేని శేష ప్రశ్నలు కొన్ని ఉంటాయి. కాదు రమ్మగారు, సమాధానం ప్రతి ప్రశ్నకి ఉంటాయి, కానీ అది సరైన సమాధానం అయి ఉండాలి కదా. విక్రమార్కుడు మరి సరైన సమాధానాలు చెప్పేస్తున్నాడు ప్రతిసారి. సమాధానం చెప్పలేని ఒక చిక్కు ప్రశ్నని సృష్టించాడు బేతాళుడు. ఓకే, నా కూతురు కూడా అడుగుతా ఉందండి, రమాంటితో ఫైనల్ది ఆన్సర్ కావాలి మాకు. పూర్వం రత్నగిరి అనే ఒక సంస్థానానికి ధర్మప్రభు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి లావణ్యవతి అని ఒక భార్య, చంద్రావతి అనే ఒక కూతురు ఉండేవాడు. ఆ కాలంలో వివాహాలు తొందరగా చేసేసేవాళ్ళు, పిల్లలు కూడా తొందరగానే పుట్టేవాళ్ళు. తల్లి పిల్ల అక్క చెల్లిలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే ఏమైంది, పిల్ల కొంచెం 14-15 సంవత్సరాలు, 16 ఏళ్ళు అట్లా వచ్చాక ఈ ధర్మప్రభువు మీద పొరుగునున్న రాజ్యం వాళ్ళు దాడి చేశారు. ఇంచుమించు యుద్ధం ఓడిపోయారు. ఆయన భార్య కూతురు ఆయన కలిసి పారిపోయారు రాజ్యంలో నుంచి. పారిపోయి ప్రాణాలు దక్కించుకోవాలి, మళ్ళీ ఏదో సైన్య సమీకరణ చేసుకుని మళ్ళీ వచ్చి తమ రాజ్యాన్ని ఆక్యుపై చేయాలి. అప్పట్లో అట్లా చేసేవాళ్ళు కదా. ఈయన పారిపోయి ఒక అడవిలోకి చేరారు. అయితే వీళ్ళు దాక్కున్న చోటకి ఒక చోట దాక్కున్నారు, ఒక చెట్ల కింద. కొంతమంది సైనికులు ఎవరో కనపడేసరికల్లా ఈయన ఏమన్నాడంటే, నేను బతికుండగానే మిమ్మల్ని నా ఎదురుగుండా పట్టుకుంటే నేను సహించలేను. మీరు పని చేయండి, నేను వీళ్ళని ఎదిరిస్తా, మీ ఇద్దరు పారిపోండి. మనం కనపడ్డామా ఆడవాళ్ళని పట్టేసుకుని నన్ను యుద్ధం కూడా చేయనివ్వరు వాళ్ళు అని చెప్పేసరికల్లా ఈ లావణ్యవతి చంద్రావతి ఇద్దరు పారిపోయారు. ఈయన యుద్ధం చేయబోయాడు ధర్మప్రభు. వాళ్ళు 25 మంది ఉన్నారు, రాజుగారిని కొట్టేశారు. ఆయన కాస్త అక్కడ మరణించాడు. ఈ పారిపోయారు చంద్రావతి లావణ్యవతి ఇద్దరు పారిపోయారు. అడవిలో ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడేవో నీళ్లు అవి కనపడ్డాయి. సరే, ఆ నీళ్ళ దగ్గర ఆగి కాస్త మంచినీళ్ళు తాగి చుట్టుపక్కల చెట్ల మీద పళ్ళు అవి దొరికితే ఏవో దుంపలు కనపడాయి, అవి తింటూ రోజులు గడుపుతున్నారు. తండ్రి వస్తాడని పిల్ల నమ్ముతోంది. ఏదో ఒక రకంగా నాన్న వస్తాడు, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కనపడతారు, బతకాలి కదా. దాంతో వీళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు. ఒకనాడు ఏమైందంటే, వీళ్ళు ఉన్న అడవిలోకి సమీపంలో ఇంకో పక్కన ఉన్నటువంటి మందరగిరి అనే ఒక రాజ్యానికి ఒక రాజు కొడుకు. ఆ రాజుగారు యంగే, పెద్ద ఓల్డేజ్ వాడు కాదు. ఆయనకి ఎర్లీగానే ఒక కుమారుడు కలిగాడు, చండసింహుడు సింహపరాక్రముడు. చండసింహుడు అనే రాజుగారు, అతని కుమారుడు సింహపరాక్రముడు. వీళ్ళిద్దరూ వచ్చారు అడవిలోకి. అయితే ఏమైందంటే, ఈ సింహపరాక్రముడు యుక్త వయస్కుడు అయ్యాడు. ఈయన ఏమనేవాడంటే, చండసింహుడు కొడుకుతోటి, అబ్బాయి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాలిరా అదిరా అని చెప్పేవాడు. చెప్తే ఈ అబ్బాయి ఏమనేవాడు, అది కాదండి, మీరు కూడా ద్వితీయ వివాహం చేసుకుంటే బాగుంటుంది, మీరు కూడా పెళ్లి చేసుకోండి అని తండ్రిని బాగా ఎంకరేజ్ చేసేవాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనకు రాజ్యంలో బోళ్ళంత మంది కన్యలు దొరుకుతారు, మీ వయసుకు అనురూపమైన ఒక కన్యను చూసి మీరు వివాహం చేసుకోండి, అప్పుడు నేను కూడా పెళ్లి చేసుకుంటా, మీకు రాణి దొరుకుతుంది, నాకు యువరాణి దొరుకుతుందని కుమారుడు తండ్రికి బోధిస్తూ ఉండేవాడు. అయితే వీళ్ళు అడవిలోకి వచ్చినప్పుడు ఏమైంది, వాళ్ళు వేటకనే వచ్చారు. సైన్యం అంతా విడిపోయింది, నాన్న కొడుకు మాత్రం ఒక పక్కకు వచ్చారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు అనమాట. ఈ సింహపరాక్రముడు తండ్రిని బాగా ఎంకరేజ్ చేశాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళాక, ఈ రాజ్యాన్ని ఇక్కడి నుంచి అడవి నుంచి వెళ్ళిపోయాక మీ వివాహానికి ప్రయత్నం చేసుకోవాలి. మీరు వివాహితులైతే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత నాకు కూడా కన్యను చూసి వివాహం చేద్దురు కానీ. సరే ఒప్పుకున్నాడు తండ్రి. ఒప్పుకుని ఏమైంది, సరే చాలా దూరం వచ్చేసారు, సైన్యం అంతా ఎక్కడో ఉండిపోయింది. అక్కడ చిన్న చెరువు లాంటిది ఉంది. ఆ చెరువు లాంటిది ఉండేసరికల్లా చెరువు దగ్గరికి మంచినీళ్ళకి దిగారు. గుర్రాలు 2 పైన కట్టేశారు. ఆ పైన ఏమో జామపళ్ళు కనపడితే కోసుకొని తిన్నారు. మంచినీళ్ళు తాగుదామని దిగితే ఈ చెరువు పక్కగా పాదాల గుర్తులు కనపడుతున్నాయి. ఒక జత పెద్ద పాదాలు, ఒక జత చిన్న పాదాలు. అప్పుడు ఈ సింహపరాక్రముడు చాలా బాగా సాముద్రిక శాస్త్రం చదువుకుంటున్నాడు. అప్పుడు అతను అవి చూసి, నాన్నగారు ఇవి పద్మిని జాతి స్త్రీ పాదాలండి, స్త్రీ పాదాలు, వీళ్ళు చాలా మంచి వంశంలో జన్మించిన వాళ్ళు
ఆ పాదాలలో అంటే ఇప్పుడు మన ఇసుకలో పాదముద్రలు చక్కగా వేళ్ళు అవి షేప్ నీట్గా అట్లా కనపడతాయి కదా, ఆ రేఖలన్నీ పరిశీలించాడు. అతని దగ్గర చిన్న భూతద్దం ఉంటుంది, ఎప్పుడు రొంటిని పెట్టుకుంటాడు. అది తీసి ఇట్లా చూసి వీళ్ళు చాలా మంచి మంచి వంశానికి చెందిన వాళ్ళు, తర్వాత ఏమో ఇద్దరు సౌందర్యవంతులు, అన్ని మంచి ఉత్తమ గుణాలు ఉన్నాయండి వీళ్ళకి. అంటే రాజుగారు ఏమన్నాడు, తండ్రి ఎవరినో పెళ్లి చేసుకోవటం ఎందుకు రా అబ్బాయి, వీళ్ళనే పెళ్లి చేసుకుంటే పోలా మనం అనేసరికి సరే అని పెద్ద పాదాలు ఉన్న దాన్ని తండ్రి, చిన్న పాదాల అమ్మాయిని కొడుకు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. దాని మీద కత్తి మీద ప్రమాణం చేసుకున్నారు. కుర్రాడు అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళాక మార్చేస్తారండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని ఉంటారంటే, కాదు మన ఇద్దరం కత్తుల మీద ప్రమాణం చేద్దామని తమ వీర విద్య మీద ప్రమాణం చేసుకున్నారు. పెద్ద పాదాల ఆ స్త్రీని ఆ తండ్రి, చిన్న పాదాల స్త్రీని కుమారుడు పెళ్లి చేసుకోవాలి. సరే వీళ్ళు ఎక్కడున్నారో వెతకడం మొదలుపెట్టారు. వెతికితే వాళ్ళకి చంద్రావతి, లావణ్యవతి కనిపించారు. ఎవరు మీరు ఏమిటి అని కనుక్కున్నారు. మేము ఫలానా రాజుగారి భార్య కూతురు, ఆ ధర్మప్రభు ఆయన మరణించాడు కదా అన్నారు. వీళ్ళకి అడవిలో ఉండిపోయారు, వార్తలు తెలియదు. పక్క రాజ్యం మందరగిరి వాళ్ళకి తెలుసు ఆయన మరణించాడు. రాజ్యం ఏమో వేరే వాళ్ళ రత్నగిరి, ఆ రాజ్యం వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు తెలుసు. అయితే ఏమైంది, మీరు మాతో వచ్చేసేయండి అని చెప్పి తెచ్చేసుకున్నారు. తమతో పాటు తీసుకొచ్చారు. ఇంతలో సైన్యం కూడా వీళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం అంతా రాజ్యానికి మందరగిరికి వెళ్ళిపోయారు. వెళ్ళారు. వీళ్ళకు అంతఃపురం అది ఏర్పరిచారు. తల్లి పిల్ల ఇద్దరు చక్కటి సౌందర్య రాసులు. ఓ పిల్ల చిన్నది, ఒక ఆవిడ పెద్దది కాస్త. సరే తీరా వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఏం తెలిసింది, ఇలా వివాహం నిశ్చయం చేసేసుకున్నామని అనుకున్నారు కదా, కొద్దిగా వాళ్ళు సెట్ అయ్యాక మిమ్మల్ని మేము వివాహం చేసుకోదలుచుకున్నామని చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, చిన్న పాదాలు తల్లివి, పెద్ద పాదాలు కూతురివి. కూతురి పాదాలు పొడుగు, అమ్మ పాదాలు చిన్నవి. వీళ్ళ లెక్క ఏమిటి, పెద్ద పాదాలున్న స్త్రీని రాజుగారు పెళ్లి చేసుకోవాలి, చిన్న పాదాలున్న స్త్రీని కుమారుడు పెళ్లి చేసుకోవాలి. ఇది కత్తి మీద ప్రమాణం చేశాం. ప్రమాణం తప్పకూడదు. తప్పక తల్లిని కొడుకు, కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిపోయింది. అనంత కాలంలోనే కొంతకాలం గడిచాక ఇద్దరికి సంతానం కలిగింది. తల్లికి కూతురికి ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో చెప్పు. ఏ వరస అవుతారు? తల్లికి పుట్టిన వాళ్ళు లెక్క ప్రకారం తల్లికి పుట్టిన వాళ్ళు కూతురికి తమ్ముళ్ళు సోదరులు అవ్వాలి లెక్కకి. కానీ ఇక్కడ ఏమైంది, తల్లికి పుట్టిన పిల్లలు కూతురికి మనవలు అవుతారు. అవును, ఆ పై వరుస కూడా అంతే కదా, తండ్రి కుమారుడు. కుమారుని పిల్లలేమో లెక్క ప్రకారం మనవలు అవ్వాలి, అంతేనా? మళ్ళీ అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు మరదళ్ళు అయ్యే అవకాశంగా కూడా ఉంది. మరదలవ్వాలి, బావమరదవ్వాలి. ఇప్పుడు ఈ వరసల్ని ఏమని పిలవాలో చెప్పమని భేతాళుడు అడిగాడు. మనం కథ రెగ్యులర్గా చెప్పలేదు, చివరికి వచ్చేసాం కాబట్టి స్పీడ్గా చెప్పేశాను నేను. భుజం మీద ఉన్న భేతాళుడు ఆవహించి ఉన్నటువంటి కళేబరంలోంచి భేతాళుడు రాజుకి చెప్పాడు ఈ కథ అంతా. విక్రమార్క, ఇన్నిసార్లు ఈ సింహాసనం కాదు, ఏమిటది దాని పేరు మర్చిపోతున్నాను చూసావా, ఉండు బాబు రిపీట్ ఆయన బంగారుకొండ. ఇన్నిసార్లు శవాన్ని తీసుకొచ్చావు నువ్వు, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పావు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు, తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అనగానే విక్రమార్కుడు మాట్లాడలేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. ఎట్లా వరసలు వస్తాయి? సజావైన వరస ఉందా ఇక్కడ? పరమ నిశ్శబ్దంగా కోరుకున్నారు, మాట్లాడలేదు. భేతాళుడికి నవ్వొచ్చింది. రాజా, నువ్వు చెప్పలేకపోయావు కదా అన్నాడు. చెప్పలేను నేను, తలకాయ అడ్డం తిప్పాడు, తలుపాడు, చెప్పలేను అని. అయితే నీకు ఒక మాట చెప్తా, నువ్వు ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పావు, అత్యంత తెలివిగలవాడివి, పరమ సాహసివి. అదే కాకుండా నువ్వు ఎవడికి మాట ఇచ్చావో కాపాలికుడికి వాడి పని చెయ్యవలసిందేనని ఇట్లా గట్టి పట్టుపట్టి రాత్రి తెల్లవార్లు తిరిగావు. దీంతో పాటు నీకు ఒక విషయం చెప్పాలి, ఏ కాపాలికుడైతే నిన్ను తెమ్మని, ఈ శవాన్ని తెమ్మని చెప్తున్నాడో వాడు నిజానికి దొంగ. వాడికి ప్రపంచంలో ఉన్న మహత్తరమైన దైవశక్తిని కైవసం చేసుకోవటం కోసం ఇట్లాంటి ప్రతిభావంతుడైన రాజుని బలి ఇవ్వాలని వాడి ప్రయత్నం. ఆ దేవి 2 నియమాలు చెప్పింది, మంత్రశాలి అయిన కాపాలికుడు కానీ పరమ సాహసికుడైన చక్రవర్తిని కానీ బలి ఇవ్వాలి అని.
ఆ కాపాలికుడు తనలాంటి వాడిని ఇంకొకరిని పట్టలేడు కాబట్టి నీలాంటి చక్రవర్తిని పట్టుకున్నాడు. నువ్వు నీ సాహసం నిరూపించబడుతుంది. నీ వల్లే భేతాళుడు కైవసం అవుతాడు. నా శక్తి దైవశక్తి ఉండటం ఒక రకమైతే భేతాళ శక్తిని పట్టుకోవాలి మొదట. దానికోసం ఈ భేతాళ శక్తిని ఎవడైతే పట్టుకుంటాడో వాడు అమ్మవారిని కూడా పట్టుకోగలుగుతాడు తర్వాత మెట్టు కింద. కానీ నీ యొక్క విజ్ఞత నీ సాహసానికి నేను నీకు లొంగిపోతున్నాను. నాకు వాడి దగ్గరికి వెళ్తాం ఇష్టం లేదు. వాడు దుర్మార్గుడు, లోకోపకారం చెయ్యడు. వాడు శక్తుల్ని దుర్వినియోగపరుస్తాడు. నా నుంచి ఆ కాళిని సాధించాలని వాడి ఉద్దేశం. నువ్వు కాళీ ప్రసన్నం కలిగిన వాడివి. నీ యందు నేను ప్రసన్నుడుగా ఉంటా. అక్కడ జరుగుతున్న శ్మశానంలో జరుగుతున్న యజ్ఞంలో బలి ఇవ్వవలసిన వాళ్ళు ఇద్దరు, ఇవ్వదగిన వాడు. ఒకడు రాజు, రెండోవాడు కాపాలికుడు. ఒకటి నువ్వు, రెండోవాడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టు. కాపాలికుడు నిన్ను నమస్కారం చేయమంటాడు. నువ్వు దండం పెట్టంగానే వాడు నీ తల నరికేస్తాడు. నిన్నే బలివ్వబోతున్నాడు. వాడికి శవం అక్కర్లేదు. నిన్ను బలిస్తే వాడికి శక్తులు, వాడికి ఈ శవంలో ఉన్నటువంటి భేతాళ శక్తి వాడికి వచ్చేస్తుంది. నువ్వు ఈ పని చెయ్యొద్దు. నమస్కారం చేయబోక వాడిని నమస్కారం చేసి చూపించమను. ఎప్పుడైతే వాడు సాష్టాంగ నమస్కారం చేయడానికి వంగుతాడో నువ్వు అతని తల కొట్టి అతన్ని అమ్మకి బలిస్తే భేతాళ శక్తి నీ వశమవుతుంది. నేను నీతో ఉంటాను, నీ ఆజ్ఞకి బద్ధుణ్ణై ఉంటాను. నువ్వు ప్రపంచక్షేమం కోరేవాడివి, రాజువి, పైగా ఉత్తమోత్తమైన గుణాలు కలిగిన వాడివి అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు. విక్రమార్కుడు, ఆహా, కాపాలికుడు ఎంత తెలివిగా నన్ను ఇక్కడ ఇరికిచ్చాడు. అయినా కూడా అమ్మవారి దయ అపారంగా నా మీద ఉంది కాబట్టి ఈ భేతాళుడు తనంతట తను నాకు వశం అవుతానంటున్నాడు అని చెప్పి సరేనన్నాడు. ఈ శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు శ్మశానం తాలూకు రెండో భాగంలోకి. ఒక భాగంలో పట్టుకొచ్చాడు. శ్మశానానికి బయట ఉన్న భాగంలో ఆ కాపాలికుడు పెద్ద హోమం చేస్తున్నాడు. కోడిపెట్టలు, మేకలు, గీకలు, నిమ్మకాయలు, వేపండలు చాలా రకరకాలు పరిచినాయి, ముగ్గులు ప్రచండంగా ఒక పెద్ద హోమకుండం. ఆ హోమకుండం దగ్గర ఏదో పూజ చేస్తున్నాడు అతను. అప్పుడు ఏమైంది, ఈ వెళ్ళంగానే బాడీని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టాడు. ఆయన మెచ్చుకున్నాడు కాపాలికుడు. అబ్బా విక్రమార్క, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత సాహసివి. నీలాంటి వాడితో కలిసి ఇలాంటి శక్తిని సాధించడం నాకు చాలా పరమోత్కృష్టంగా, అద్భుతంగా, ఆనందంగా చాలా ఉన్నాయి. అవన్నీ వచ్చేసినాయి భావాలు. ఈ యజ్ఞకుండానికి దండం పెట్టు, నమస్కారం చెయ్యి. యజ్ఞశక్తి, యజ్ఞలో వచ్చేటువంటి యజ్ఞదేవత నిన్ను, నీ రాజ్యాన్ని కటాక్షిస్తాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన వంగిట్ల దండం పెట్టాడు. అట్లా కాదు, సాష్టాంగం చేయమన్నాడు ఆయన. ఈయన ఏమన్నాడు, ఎప్పుడూ నేను సాష్టాంగం చేయలేదు, నాకు చేత కాదు. సాష్టాంగం ఎలా చేయాలో గురుదేవా మీరు చూపించండి, నేను చేస్తానన్నాడు. ఆయన ఇంతేనని నేల మీద పడుకుని పొడుగ్గా కాళ్ళు చేతులు చాపి తల కిందకి పెట్టంగానే ఇతను ఏం చేశాడు, విక్రమార్కుడు వరలో ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసి టాప్ అని ఆ కాపాలికుడు తల నరికేశాడు. నరికేయంగానే ఈ శవంలో ఉన్నటువంటి భేతాళుడు నరుస్తూ ఇట్లా బయటకు వచ్చేసింది. ప్రచండమైన శక్తి బయటకు వచ్చి నుంచుని, విక్రమార్క నీ సాహసానికి మెచ్చుకున్నాను, ఈ రోజు నుంచి నేను నీ సేవకుణ్ణి అని చెప్పి ఆ భేతాళ శక్తి నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను నేను. ఇంత యజ్ఞం చేసి ఇట్లా బలిచ్చిన వాడికే కైవశం అవుతుంది. నిజానికి యజ్ఞం అంతా కాపాలికుడు చేశాడు. అవును, చివరి బలి సంహారం మాత్రమే ఈయన చేసింది, బలిహరణ మాత్రమే చేశాడు ఈయన, అంతకంటే ఇంకేం చేయలేదు కదా. అయినా కూడా ఇతనికి ఆఖరి పని ఎవరు చేస్తారో వాళ్ళకి సిద్ధిస్తుంది అది అని చెప్పి భేతాళుడు గాల్లోకి ఎగిరిపోయాడు. ఆ డెడ్ బాడీ అక్కడే ఉండిపోయింది. ఈ కాపాలికుడు మరణించాడు. ఈయన వెంటనే తూర్పు తెల్లవారుతోంది చూసుకుని అతని కోసం భట్టి మొదలైన వాళ్ళంతా నిలబడి ఉన్నారు బయట. ఈ శ్మశానపు దారిలో ఉంది వాళ్ళ తాలూకు మంది మార్బల్ వాళ్ళందరితో కలిసి వచ్చాడు. వాళ్ళంతా అక్కడ ఉన్నారు, ఈయన లోపలికి వచ్చాడు. రాత్రి గడిచింది ఇంతకీ. ఈ 24, 25 కథలతోటి రాత్రి తెల్లవారింది అంతే. తూర్పు తెల్లవారుతోందని చెప్పి ఆ కత్తి వరలో పెట్టుకుని భట్టి దగ్గరికి వెళ్ళాడు. అయిపోయిందా యజ్ఞం ప్రభు అని అడిగాడు. అయిపోవటం ఏమిటి, మొన్నటి దాకా ఇప్పటి వరకు మనకి కాళికాదేవి అనుగ్రహమే లభించింది అనుకునేవాళ్ళం, ఇప్పుడు భేతాళ శక్తి కూడా మనకు తోడైంది. ఏ పని కావాలన్నా ప్రపంచంలో మనం చేయలేని పని లేదు భట్టి, ఇంకా మనం ఏదైనా చేసేయగలమని చెప్తూ భట్టితో సహా ఆయన తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు. కథ కంచికి మనం ఇంటికి. ఇది ఆఖరి కథ. చాలా బాగుంది రమ్మగారు. ఇంక మంచి పరిపాలన చేశాడు కదండి విక్రమార్కుడు, చాలా మంచి పరిపాలన, సుపరిపాలన.
కానీ మీరు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. తను అడిగిన ప్రశ్నల్లో కొడుకు తండ్రికి వివాహం జరిపించడం ఈ కాన్సెప్ట్ మనం కొత్తగా వచ్చింది అనుకుంటున్నాం. ఇవాళ రేపు చూస్తున్నాము పిల్లలు తల్లిదండ్రులకి మా నాన్నకు పెళ్లి అలాంటివి చేస్తున్నారు అనుకున్నాం. కానీ చూడండి ఎప్పటి విషయం రమ్మగారు ఇది. మీరు చెప్పగానే నాకు అది ఎప్పటి విషయం, పాత విషయమే కదా. అంతే, దాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అదే, కానీ చాలా బాగుందండి ఫైనల్ స్టోరీ. దీన్ని బాగా హైలైట్ చేయండి మరి. పిల్లలకి బాగా హైలైట్ చేసి చెప్పాలి. కానీ నిజంగా అసలు వరుసలు కుదరలేదు, చెప్పలేకపోతాం. అసలు లెక్క ప్రకారం తల్లికి కనుక ఒక కొడుకు పుడితే కూతుర్ని దాన్ని వాడికిచ్చి పెళ్లి చేయొచ్చు లెక్కకి. ఇక్కడ ఎట్లా కుదురుతుంది? ఇక్కడ మనవడైపోయాడు కదా. అంతే. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.